राम राम मेरे सारे भाइयों को। भाइयों 2020 मॉडल इनोवा क्रिस्टा येलो प्लेट परसों डाली थी हमने पेज पे। भाई हैदराबाद से हैं, एलपी नगर, एलबी नगर से आए हैं स्पेशली, मेरे फॉलोअर हैं। और वीडियो देख के इनका कॉल आया कि बोले भैया गाड़ी हमारे को होना, गाड़ी पसंद आ रही है तो हम लोग आ रहे हैं और गाड़ी लेके जाएंगे। भैया आए, गाड़ी पसंद कराई, भैया से जानते हैं ओवरऑल जैसी गाड़ी हम वीडियो पे दिखा रहे थे वैसी भैया को मिली कि नहीं मिली, और किसी प्रकार की कोई चीटिंग तो नहीं मिली यहाँ पे भैया? सर ये गाड़ी हम इंस्टाग्राम में देखा था, मेरा गाड़ी बहुत अच्छा लगा था। आपसे मैं फ़ोन करके इधर आने के बाद मैं गाड़ी लाइव में देख लिया था। देखने में बहुत गाड़ी आप जैसा बोला था उससे भी मेरे को अच्छा पसंद लगा था, इसलिए मैं आरटीजीएस जो भी है पेमेंट करा के अभी शाम को, सुबह आया था हम लोग, शाम को गाड़ी डिलीवरी लेके अभी जा रहे हैं हम लोग। चलो बहुत बहुत मुबारक हो। థ్యాంక్ యూ సార్ జీ। హే గాయస్, మేమైతే ఢిల్లీకి వచ్చిన పని అయితే మొత్తం మీద అయితే కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం వచ్చిన పని ఇది ఏదైతే ఇన్నోవా ఉందో ఈ ఇన్నోవా అయితే మా ఫ్రెండ్స్ అయితే తీసుకున్నారనమాట. ఢిల్లీలో మనకు వచ్చేసి ఇది 13 లక్షలు పడింది, సారీ 12,90,000 పడింది. ఈ ఇన్నోవా తీసుకొని ఇప్పుడైతే మేము ఇక్కడ బయలుదేరి నైట్ అంతా, ఇప్పుడు ఈరోజు నైట్ రేపు నైట్ జర్నీ చేసి అయితే మళ్ళీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతాము. మేమైతే డ్రైవింగ్ కోసం అయితే ఒక ముగ్గురం ఉన్నాం అనమాట. నేను, వినోద్, ఇంకొక రతన్ అని ముగ్గురం అవుతున్నాము. ఈ ముగ్గురం కలిసి డ్రైవ్ చేసుకుంటూ అయితే మొత్తం మీద హైదరాబాద్ అయితే రీచ్ అవుతాం మేము. మొత్తం మీద అయితే ఈ డీలింగ్ ఆఫీస్ వాళ్ళ కలిసిన తర్వాత అయితే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్, అంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం కానీ, వాళ్ళు మాట్లాడిన విధానం కానీ అన్నీ కూడా మాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. ఈ సార్ వాళ్ళతోనైతే మేము కార్ అయితే పర్చేజ్ చేసినాము. ఈ సార్ వాళ్ళ రిసీవింగ్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చినాయి మాకు. మొత్తం మీద అయితే మాకు అంటే ఒక మంచి అతిథి లాంటి మర్యాద అయితే చేసి మమ్మల్ని అయితే ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. సార్ వాళ్ళని కలిసినందుకు అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ आपको मिलने से बहुत खुशी हो गया सर। हम बहुत खुश हैं, हम भी बहुत खुश हैं। थैंक यू सर। वो वेरने थोड़ा आगे तू निकाल। भी हीरो है यार, मैंने सब जच रहा था। ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే బండి డెలివరీ తీసుకున్నాము. మా రతన్ అయితే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు, ఫస్ట్ డ్రైవింగ్. రతన్ ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? నేను మొన్న కార్లు చూసినాను, నాకు నచ్చింది, వెంటనే అన్నం తీసుకొని ఇక్కడికి వచ్చాను. కార్ ప్రీమియం సూపర్, అంటే అనుకున్న దానికన్నా బాగుంది. మాకు మంచిగా రిసీవ్ చేసుకొని మాకు అన్ని ఏం ప్రాబ్లం లేకుండా కార్ డెలివరీ చేసినారు. మేము బయలుదేరుతున్నాం. ఓకే వినోద్ వెళ్దామా? వెళ్దామన్నా, రైట్ వెళ్తున్నాం. ఓకే రైట్. సూపర్. ఫ్రెండ్స్ మనం అయితే చూసుకున్నట్లయితే మీటర్ అయితే ఇప్పుడే జస్ట్ న్యూట్రల్ చేసినాము. ఇక్కడ నుంచి మన హైదరాబాద్ ఎంత వస్తుంది అనేది అయితే చూద్దాం మనము. ఫైనల్ డెస్టినేషన్ దాదాపు అయితే 1550 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. అంటే కొద్దిగా ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇంకెక్కువ అవుతుండొచ్చు. మీటర్ అయితే జస్ట్ ఇప్పుడే న్యూట్రల్ చేసుకుని అయితే బయలుదేరినాం. దేకులో ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు అయినామంటే మనము బండికి అయితే ఫాస్టాగ్ అయితే వేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం 1550 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే మనకు ఫాస్టాగ్ దాదాపు వచ్చేసి ఒక 20 నుంచి 25 ఫాస్టాగ్లు అయితే ఉంటాయి మనకు. 25 ఫాస్టాగ్లు అంటే ఒక 3000 రూపాయల దాకా అయితే మనకు ఫాస్టాగ్లు కట్ అవుతాయి. ఒకవేళ మన ఫాస్టాగ్ అయినట్లయితే మనకు క్యాష్ దాంట్లో లైన్ అయితే చాలా నిలబడాలి. అండ్ లైన్ నిలబడ్డా కూడా ఏంటంటే డబల్ ఛార్జ్ అనమాట. అంటే ఇప్పుడు 100 రూపీస్ ఉన్న 200 పే చేస్తే కానీ మనం అలౌ చేయాలన్నమాట. అందుకని చెప్పి అయితే ఇక్కడ ఆగి మనం ఫాస్టాగ్ అయిపోయినాక అయితే వచ్చేసినాము. ఫాస్టాగ్ వేసే వాళ్ళు అయితే ఇక్కడ కౌంటర్ పెట్టుకోరు, అనిపిస్తుంది మన వెనకాల. ఈ కౌంటర్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఫాస్టాగ్ అయితే తీసుకొని ఫాస్టాగ్ వేయించుకొని అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతాం. మనం జర్నీ చేస్తున్నది అయితే ఇది మనకు ఏమంటారు, మన ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్ అనమాట. ఢిల్లీ మన తర్వాత వచ్చేసి హర్యానా, గాజియాబాద్, తర్వాత యూపీ,
పంజాబ్ ఇవన్నిటి కలిపి ఒక అవుటర్ రింగ్ రోడ్ నుంచి అయితే మనం జర్నీ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు దాదాపు ఇది చుట్టూ అంటే మొత్తం ఇవన్నీ ఢిల్లీ చుట్టూ ఆల్మోస్ట్ ఇది ఒక 300 కిలోమీటర్లు ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే ఫస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఒకటి మన గుల్షన్ దాబా అని అయితే మనకు రోడ్ పైన కనిపించింది హైవేలో. ఈ దాబాలో అయితే ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాము. కొద్దిగా ఇక్కడ డిన్నర్ చేసుకొని అయితే ఇక్కడ నుంచి మేమైతే బయలుదేరుతాం. అంటే మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసినాం, బట్ మధ్యాహ్నం అయితే లంచ్ ఏం చేయలేదు. అదేదో లంచ్ చేసినా కానీ అంత పెద్ద నచ్చలే అనమాట. అందుకే లైట్గా తినేసినాము. కాబట్టి ఆకలి అవుతుందని చెప్పి తొందరగానే ఆపేసినాం. మరీ లేట్ కాకుండా ఒక 9 o'clock అయితే డిన్నర్ చేసుకొని 9:30కి అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ అయింది. డిన్నర్ కంప్లీట్ చేసినాక అయితే మనకు చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే మనది ఎట్లా అంటే ట్యాక్స్ ప్లేట్ కదా. ట్యాక్స్ ప్లేట్ అంటే మనము ఢిల్లీ నుంచి హైదరాబాద్ రీచ్ అవ్వాలంటే 4 స్టేట్లు మనం చేంజ్ అవ్వాల్సి వస్తుంది. 4 స్టేట్లు చేంజ్ అవ్వాలంటే ఒక్కొక్క స్టేట్కి మనం అయితే ట్యాక్స్ పే చేయాలి. ఆ ట్యాక్స్ ఏంటంటే వన్ డే ట్యాక్స్ ఇది 3 స్టేట్లకు. మిగతాది ఏదైనా ఉంటే తెలంగాణకు అయితే ఒక 1 week ట్యాక్స్ అయితే మేము పే చేసి మనం పర్మిషన్లు అయితే తీసుకుంటున్నాము. ఎందుకంటే మనం ఓన్ ప్లేట్ అనుకోండి డైరెక్ట్ రావచ్చు. బట్ ఏంటంటే ట్యాక్సీ ప్లేట్ కాబట్టి ఎవరి స్టేట్కి ట్యాక్స్ పే చేస్తే కానీ మనం బార్డర్ క్రాస్ చేయలేము. ఒకవేళ మనము ఎవరు ఏమి ఆపట్లేదు కదా అని చెప్పి అట్లే వచ్చినా కూడా ఏమవుతుందంటే మనకు ఎవరైనా ఆర్టీఓ పట్టుకున్నట్లయితే ఛార్జెస్ అంటే 500తో పోయేదానికి 10,000, 15,000, 20,000 వాళ్ళు ఇష్టం వచ్చినంత పెనాల్టీ అయితే ఇస్తారనమాట. ఒక్కో సందర్భంలో మన బండి కూడా సీజ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే ఢిల్లీ నుంచి ఎవరు బండి పర్చేజ్ చేసినా కూడా ట్యాక్స్ ప్లేట్ తెచ్చినట్లయితే కనుక ప్రతి స్టేట్కు ట్యాక్స్ పే చేసినాకనే మీరైతే జర్నీ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మేము యూపీ ఎంట్రీ అయినాం ఆల్రెడీ. యూపీ దగ్గరలో మాకు బార్డర్ ఏం తగ్గలేదు కాబట్టి ఈ దాబాలో డిన్నర్ చేసినాకైతే మాకు చిన్న డౌట్ వచ్చింది. దాన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత అయితే మనకి ఏమైందంటే ట్యాక్స్ ఖచ్చితంగా పే చేస్తేనే మనం బార్డర్ క్రాస్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఏది మా మధ్యప్రదేశ్కి అంటే యూపీ బార్డర్ ట్యాక్స్ కట్టి ఉంటేనే మన మధ్యప్రదేశ్లో మనకు టీపీ ఇస్తారనమాట. మళ్ళీ తర్వాత అక్కడ మహారాష్ట్ర బార్డర్ ట్యాక్స్ కట్టాలన్నా మన మధ్యప్రదేశ్ టీపీ కావాలి. తెలంగాణ ట్యాక్స్ కట్టాలన్నా మనకు ఎంహెచ్ టీపీ కావాలి. ఇవన్నీ ఉంటేనే మనం హైదరాబాద్ అయితే ట్యాక్స్ ప్లేట్ బండిని రీచ్ చేయగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము మిగతా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. నైట్ అంతా మాకైతే ఇవాళ శివరాత్రి అనమాట. అందరికీ ఇవాళ రతన్కు శివరాత్రి, నాకు శివరాత్రి, పాండుబియ్య కూడా శివరాత్రి. ఆ వినోద్ ఏమో బండి నడపనట్టు ఆయన ఫుల్ నిద్ర వస్తున్నట్ట. 2 days నుంచి పడుకోలే కాబట్టి ఆ వినోద్ని అయితే వదిలేస్తున్నాం. మేము ముగ్గురం అయితే ఇలా శివరాత్రి చేసుకొని నైట్ అంతా మేము బండి అయితే నడపాలి. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా ఉంటే జర్నీలో విషయాలు అయితే చెప్తుంటాను మీకు. ఫ్రెండ్స్ మనం అయితే నైట్ అంతా జర్నీ చేసి అయితే ఆల్మోస్ట్ మధ్యప్రదేశ్ అయితే రీచ్ అయినాము. నైట్ అంతా వచ్చే దారిలో అయితే విపరీతమైన ఆవులండి. ఎందుకంటే మనకు మధ్యప్రదేశ్ యూపీ ఎండ్ అయ్యే టైంలో ఏంటంటే ఆవులని రోడ్ల మీద దిగుతుంటాయి అన్నమాట. మనం ఓవర్ స్పీడింగ్ చేయడం వల్ల ఏంటంటే డివైడర్ నుంచి క్రాస్ అయ్యి వచ్చి బండ్ల కింద పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైనా కూడా నైట్ జర్నీ చేస్తే మాత్రం ఇక్కడ అంటే నార్త్ ఇండియా వస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా నడపాలి వెహికల్. ఎందుకంటే సడన్గా ఆవులు వచ్చి యాక్సిడెంట్ అయ్యి ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతుంటాయి అన్నమాట, చూస్తుంటాం మనము. కాబట్టి ఎవరైనా నైట్ జర్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా చూసుకొని స్లోగానైతే రావాలి వీళ్ళు. నైట్ అయితే కొద్దిగా నేను టైర్డ్ అయిపోవడం వల్ల నైట్ బ్లాగ్ ఏం చేయలేదు. మా వినోద్, రతను వీళ్ళైతే వెహికల్ నడిపారు. మా పాండుబి అయితే పక్కన కూర్చొని వాళ్ళకి మంచి ఎంటర్టైన్ అయితే చేసిండు. మొత్తం మీద దాదాపు ఒక 500 కిలోమీటర్లు వచ్చి ఒక జాగాలో పడుకొని అయితే ఇప్పుడు మార్నింగ్ 6 o'clock లేచి మళ్ళీ బయలుదేరి. విపరీతంగా వర్షం అయితే పడుతుంది. మీకు కనిపిస్తుంది అనుకో వర్షం, మరి వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ బయట అయితే చాలా వర్షం ఉంది. మీరు ఎవరైనా ఢిల్లీ నుంచి వెహికల్స్ కొనాలనుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి డీలర్స్ తోటి. ఏంటంటే కొన్ని ఫైనాన్స్ ఉన్న పనులు ఉంటాయి, అవి క్లియర్ చేయకుండానే ఎన్ఓసి రాకుండానే మనకు ఏంటంటే తెచ్చి అంట కడుతుంటారు అనమాట. అట్లాంటి పనులు తెచ్చి మనం వీడికి వచ్చినాక ఫైనాన్స్ క్లియర్ లేక ఎన్ఓసి రాక ఇబ్బంది పడేకంటే అన్నీ అక్కడ ఉన్నప్పుడే అన్నీ చూసుకొని మనం వెహికల్ అయితే పర్చేజ్ చేయాలి. ఓ ఫ్రెండ్స్,
చూసిగా రోడ్ల మీద వాటర్ ఆగినప్పుడు అయితే ఇట్లా ఏంటంటే వెహికల్ ధన్మన్ సైడ్కి అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు వర్షం పడకుండా వీలైనంత వరకు స్లోగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వర్షం పడుతున్న సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ప్రజెంట్ అయితే మేము సాగర్ డిస్టిక్లో అయితే ఉన్నాము. సాగర్ డిస్టిక్ నుంచి నెక్స్ట్ మధ్యప్రదేశ్ మిడిల్కి అయితే వెళ్ళిపోతాం మనము. ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే అడ్వెంచర్ రైడింగ్ అయితే మేము చేస్తున్నాము. మరి మామూలుగా లేదు, వర్షం అయితే అడ్వెంచరస్ రైడింగ్ అయితే జరుగుతుంది. అసలు ఆ వర్షానికి ఏం వాటర్ కనిపించట్లేదు, రోడ్డు మీద లారీలు వస్తున్నా కనిపించట్లేదు, అసలు ఏం కనిపించట్లేదు మాకైతే. ఈ వీడియోలో అయితే లైట్గా మీకు రోడ్ అయితే కనిపిస్తున్నట్లుంది, కానీ మాకు లైవ్లో అయితే అసలు ఏం కనిపించట్లేదు. చాలా ఇబ్బంది అయితే పడుతున్నాం ఫ్రెండ్స్. బాబా ఇంత వర్షం నేను ఈ సీజన్లో అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. వర్షం వాటర్ అయితే మామూలుగా లేదు రోడ్ల మీద. ఈ డివైడర్ కూడా పోదామంటే మన ఆవురాటం రావాలని భయం అయితే. ఎవరైనా మాత్రము వర్షాకాలం జర్నీ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలండి. అనవసరంగా ఏదో మన టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి మనం ఉరికి చేసేది ఏముండదు. కానీ వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి, ఆపుకోవడం బెటర్. ఇంత వర్షం పడుతుందంటే బండి ఎక్కడైనా పక్కకు ఆపుకొని అయితే మనం అంటే వర్షం తగ్గిన తర్వాత జర్నీ చేయడమే బెటర్ అనమాట. బెటర్ ఆప్షన్. లేదు నేను మొండికి అట్లే పోతా, నేను నాకేం కాదులే అనుకుంటే మాత్రం ప్రమాదాల బారిన పడే ఛాన్స్ అయితే ఉంది. ధన్మాని కొత్తగానే స్లో చేసిన దాన్ని ఎక్కియాలని మనకు ఆడ వేసుకొని వెళ్ళిపోతాం, కానీ ఆడ వచ్చి ఎక్కించిన పర్సన్. చూసిరా ఫ్రెండ్స్, రోడ్డు మీద ఆవు ఎట్లా పడుకుందాం మంచిగా. దాని మామూలు రాజస్థాన్ కాదనమాట, ఎట్లా నడి రోడ్డు పైన పడుకుంది అది. అరే వినోద్ కొద్దిగా ఆవుకి పక్క పంపించచ్చు కదా. అరే వినోద్ తింటిగారా నైటే? అమ్మ తిండిపోతున్నాయో నాయన నువ్వు. మంచిగానే తిన్నాడు, మళ్ళీ ఏం తినలే అన్న అంటుండు. ఆవా మళ్ళీ అట్లా చెప్పారు కదా ముందే. అన్న ఆవు నైట్ అంతా ఏం తినలే అన్న, వానలో పడుకుందన్న అని చెప్పాను. అన్న నైట్ అంతా ఏం తినలే, నువ్వు తిన్నావు కదా, మళ్ళీ ఏం తినలే అంటాడు అని నేను అనుకుంటున్నా. ఫ్రెండ్స్ మేమైతే నైట్ ఆల్మోస్ట్ చాలానే జర్నీ చేసినాం. దాదాపు ఒక 600 కిలోమీటర్లు అయితే వచ్చినాము. 600 కిలోమీటర్లు వచ్చినాక అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే ఇక్కడ ఒక దాబా చూసుకొని అయితే ఆగినాం మేము. అయితే ఉదయం 6ంటికి మళ్ళీ మేము జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసినాక అయితే దాదాపు ఒక 200 కిలోమీటర్లు వచ్చినాం. నైట్ ఒక 400 కిలోమీటర్లు వచ్చి పడుకొని అయితే పొద్దున్న వేసి ఇప్పుడు ఒక 200 కిలోమీటర్లు వచ్చినాకైతే ఈ దాబా దగ్గర మనం ఏంటంటే ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని అయితే బయలుదేరదామని అయితే ఇక్కడ ఆగామన్నమాట. ఇది వచ్చేసి మనకు సాగర్ జిల్లాలో ఉంది. ఇది మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో అయితే ఉంది ఇది స్పాటు. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చూసినాం ఇక్కడ, కానీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేటట్టు అయితే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా అంటే స్టవ్ కూడా వెలిగించలేదన్నమాట. మనకు ఏదో రాత్రి ఉన్నాయని చెప్తారు, కానీ రాత్రి తిని అనవసరంగా స్టమక్ అప్సెట్ చేసుకోవడం దేనికని చెప్పేసి మేమైతే బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేసి అయితే ముందుకు వెళ్తున్నాము. ఇంకా ముందైతే ఏదైనా ఫ్రెష్ అంటే మంచి దాబాలు ఏమైనా దొరుకుతాయేమో చూసి అక్కడైతే బ్రేక్ఫాస్ట్ కానీ డైరెక్ట్ లంచ్ కానీ చేస్తాము. మొత్తానికైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేసి అయితే మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. మంచి లొకేషనే, బట్ ఏంటంటే అక్కడ ఒక హౌస్ అయితే ఉంది అక్కడ ఎదురుగా. ఆ హౌస్లో మంచి వాటర్ అయితే ఫ్రెష్గా వస్తున్నాయి. స్నానాలు అయితే చేసుకొని మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనమైతే సాగర్ దాటేసి మధ్యప్రదేశ్లో ఒక హైవేలో NH-44లో అయితే జర్నీ చేస్తున్నాము. జర్నీ చేస్తుంటే మాకు మధ్యలో వచ్చేసి ఒక మంచి నది అయితే కనిపించింది. ఫుల్ ఫ్లోటింగ్ అనమాట. ఏంటంటే వర్షాలు పడ్డాయి, బాగా వర్షాలు పడుతున్నాయి మధ్యప్రదేశ్ ఇక్కడ మొత్తం నార్త్లో. వాటర్ చూడండి ఒకసారి, మామూలుగా లేదు అసలు. ఎక్సలెంట్ ఫ్రెండ్స్.
మేమైతే ఏంటంటే కొద్దిగా ఫోటోలు దిగుదాం అన్నట్టుగా అయితే దిగినాము. కార్ ఆపుకొని ఫోటో షూట్ అండ్ కొద్దిగా అంతా మీకు కూడా వీడియో చూపిద్దామని అయితే ఇక్కడ ఆగడం జరిగింది. బాబా ఎక్సలెంట్ వ్యూ ఫ్రెండ్స్. 2 సైడ్ల నుంచి వస్తున్నాయి వాగులు, వాటర్ ఫ్లో. బాబా మామూలుగా లేదు. ఒక్కసారి చూడండి మీరు. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, మన ముందైతే లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి 2 నదులు అయితే ఉన్నాయన్నమాట. ఈ 2 నదులు వచ్చేసి ఇక్కడ లైట్గా వాటర్ ఫాల్ లాగా అయితే క్రియేట్ అయిపోయి ఇక్కడ నుంచి అయితే ముందుకు మనకి ఇదైతే మన ఒడిశా వెళ్తాయంట. మొత్తం ఒడిశా నుంచి అక్కడికి మన వెస్ట్ మన బే ఆఫ్ బెంగాల్లో అయితే కలుస్తాయంట. చూడండి ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే పెద్ద నది ఇది మధ్యప్రదేశ్లో. మాకు అంటే 2-3 నదులు కలిసినాయి దారిలో. బట్ ఏంటంటే అన్ని చిన్న అనమాట. సారీ ఫ్రెండ్స్, 2 కాదు మొత్తం 3 నదులు చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదొకటి ఇదొకటి. వైడ్ యాంగిల్ ఉన్నగాడు 3 ఒకే దాంట్లో కనిపిస్తుంది మీకు ఒకే ఫ్రేమ్లో. బట్ ఏంటంటే 3 నదులు అనమాట. 3 నదులు కలిసి ఒక దగ్గర కలుస్తున్నాయి. ఈ 3 నదుల నీళ్ళు అయితే ఇక్కడ ప్రవాహం విపరీతంగా ఉంది. ఈ ప్రవాహంలో వాడితే మాత్రం అసలు దొరకడం కష్టం, అంత ఫ్లోటింగ్ ఉంది. మామూలుగా లేదు ఫ్లోటింగ్ అయితే. మీరు చూసుకోవచ్చు రోడ్డు పైన ఆవులు కనిపిస్తున్నాయి మీకు. ఆవులు అయితే ఇట్లా మధ్యప్రదేశ్లో ఎక్కడ అంటే అక్కడ, అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, నాగ్పూర్ వరకు కూడా ఆవులు అయితే విపరీతంగా ఉంటాయి రోడ్ల మీద. ఎవరన్నా ఈ హైవేలో జర్నీ చేస్తే మాత్రం కొద్దిగా చూసుకొని వెళ్ళాలి. హై స్పీడ్ మాత్రం వెళ్ళకండి, రోడ్లు కూడా అంత బాగాలేవు. अब बन रहा चालू है। दिख रहा अच्छा बनेगा। और बना देते सब, कारीगर सब बना देते। వర్షం పడడం వల్ల అయితే రోడ్ అస్సలు కనిపిస్తలేదు. చాలా ఇబ్బంది. డ్రైవర్ సైడ్ అయితే వైఫర్ అసలు ఏమైందంటే వైఫర్ మొత్తం పోయింది. ఇక మా వినోద్ అయితే నానా తంటాలు పడుతుండు. అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరం. మీరు చూడాలి అసలు, చూసుకున్నట్లయితే ఒకసారి మీరు చూడండి కనిపిస్తుంది. మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఎవరైనా ముందుకు పోయి అద్దం తుడిస్తే బాగున్నట్టు ఉంది. మీద ఎవరినైనా కట్టేసి ఇట్లా గడికోసారి దుడిపియాలన్నట్టు అవుతుంది. టోల్ గేట్లకు అయితే అడ్డగోలుగా అయితే ఫ్రెండ్స్ పైసలు. ఢిల్లీకైనా హైదరాబాద్ రానికి 3500 నుంచి 4000 అయితే అవుతాయి టోల్ గేట్లు. ఏదో ఒక కార్ 4 వీలర్కి అయితే. అదే ఇక పెద్ద ట్రాయిలరు లేకపోతే 20 టైర్స్ లారీ అట్లాంటివి అయితే 10 నుంచి 15,000 అయితే అయ్యేటట్టు నాకు తెలిసి. విపరీతమైన వాన దారేం పడి అసలు మామూలుగా కాదు. పెద్ద అడ్వెంచర్ జర్నీ అయితే అవుతుంది మాకు. ఓకే ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చూస్తున్నారా మన ఇంకా వర్షం అయితే ఎట్లా పడుతుందో, విపరీతమైన వర్షం అయితే పడుతుంది. దాదాపు మనకు ఒక 200 కిలోమీటర్ల నుంచి అయితే వర్షం స్టార్ట్ అయింది. లాస్ట్ 200 కిలోమీటర్ల నుంచి వర్షంలోనే జర్నీ చేస్తున్నాము. అంత చెత్త రోడ్లు, ఒక్కొక్క గుంతలు అయితే ఒక ఫీట్ గుంతలు ఉన్నాయి. మరి ఘోరమైన జర్నీ అయితే చేయాల్సి వస్తుంది. మన కారుకు వైఫైలు కూడా అసలు పనిచేయట్లేదు. దానివల్ల అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. అతి కష్టం మీద అయితే మేము 200 కిలోమీటర్ల జర్నీ అయితే వర్షాల్లో చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇంకొక 280 కిలోమీటర్లు అయితే మనం వర్షంలోనే జర్నీ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి మన తెలంగాణ బార్డర్లకు అయితే ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయినాము. ఎంటర్ అయిన తర్వాత ఆదిలాబాద్ అయితే మనకు మధ్యలో టచ్ అయింది. ఆదిలాబాద్ క్రాస్ చేసుకొని ఒక 15 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అయితే ఒక దాబాలో ఆగినాము. యాక్చువల్గా ఏంటంటే మాకు దాదాపు నాగ్పూర్ దాటిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయ్యి ఒక 200 కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్ వర్షం వస్తూనే ఉంది. ఈ వర్షం హైదరాబాద్ దాకా కూడా ఉందంట. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చెప్తున్నారు 2 డేస్ నుంచి వర్షం ఆగట్లేదని. ఇక ఏంటంటే మొత్తానికైతే సక్సెస్ఫుల్గా అయితే తెలంగాణ బార్డర్కి అయితే రీచ్ అయినాము. బ్యాడ్ న్యూస్ ఏంటంటే రోడ్లు అయితే కచ్చిరా రోడ్లు అండి, అసలు విపరీతమైన రోడ్లు అవి, చండాలమైన రోడ్లు అవి. ఆ రోడ్ల గురించి చెప్తే అసలు వేస్ట్ అసలు. ఎందుకంటే మనం ఇంత ట్యాక్సులు పే చేసినా కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే రోడ్లు కరెక్ట్ వేయలేకపోతున్నారు. ఇప్పుడు కూడా ఇంత 2024 జనరేషన్లో కూడా రోడ్లు అయితే కరెక్ట్ లేవన్నమాట. ఎవరైనా ఇక్కడ ఈ నాగ్పూర్ నుంచి హైదరాబాద్ జర్నీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా డే టైంలోనే చేయండి, నైట్ టైం అయితే అస్సలు జర్నీ చేయకండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి చూడండి. మొత్తానికి అయితే మేము ఆదిలాబాద్ దాటిన తర్వాత అయితే ఒక దాబాలో ఆగినాము. ఈ దాబా వచ్చేసి ఆదిలాబాద్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. నైట్ ఆల్రెడీ 11 o'clock అవుతుంది. ఇక మధ్యాహ్నం ఎప్పుడో 3ంటికి తిన్నాము. ఇక ఏంటంటే ఇక ఆకలి కూడా ఏం అవ్వట్లేదు అని చెప్పేసి అయితే మేము ఇప్పటిదాకా ఆగినాం. బట్ ఇక ఇది 11 దాటితే మాత్రం ఏం దొరికాయని చెప్పి అయితే ఏదో దాబా అన్నట్టు అయితే ఆగిపోయినాము. మంచి దాబాలు కావాలంటే మనకు హైదరాబాద్ నియర్ బై ఉంటాయి. ఇక్కడైతే మంచి దాబాలు అయితే ఏముంటాయి, ఏదో ఒకటి తినేద్దాం అన్నట్టు అయితే ఆగినాము. ఇక్కడ తినైతే మేము బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక ఓవర్ నైట్ అయిపోయింది. ఇక్కడ నుంచి దాదాపు మనకు ఒక 280 కిలోమీటర్స్ అవుతుంది. 280 కిలోమీటర్స్ అంటే కూడా ఒక 6 గంటల జర్నీ. ఎందుకంటే వర్షం పడుతుంది, స్లోగా రావాల్సి వస్తుంది, రోడ్లు బాగాలేవు, చాలా ఇబ్బంది అవుతుంది. నైట్ వైఫై కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అతి కష్టం మీద అయితే ఇప్పటివరకు అయితే మేము దాదాపు వర్షంలో 200 కిలోమీటర్లు అయితే జర్నీ చేసి ఇక్కడ దాకా అయితే రీచ్ అయినాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇక డిన్నర్ చేసి ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అవుతాము. ఇక్కడితో వ్లాగ్ అయితే నేను ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఎల్బీనగర్ రీచ్ అయిపోయినాము. ఇక్కడ నేను ఉప్పల్లో దిగిపోయినాను. ఉప్పల్లో దిగి అయితే మా ఫ్రెండ్ శివ వస్తున్నాడు. శివ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను.